నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బట్టలు ఉడిదీసి చూసేటువంటి ఫ్యాంటసీ ఏందో నాకు తెలియదు కానీ నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో ఎవరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరో హత్య కాబడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసుకొని జన సమీకరణ చేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడో చూడండి. బట్టలు ఊడదీస్తాం, యూనిఫామ్ తీసేస్తాం, ఉద్యోగాలు పీకేస్తాం, టీడీపీకి కొమ్ము కాస్తే అంతు చూస్తా, పోలీసులకు మాస్ వార్నింగ్ అంట. పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చాడంట. ఇట్లా పోలీసు శాఖ అన్నా కానీ అసలు న్యాయ వ్యవస్థ మీదనే ఈయనకి గౌరవం లేదనుకో, ఇంకా పోలీసు శాఖ సంగతి సరే ఈ విధంగా బట్టలు ఊడదీస్తాం, యూనిఫామ్ తీసేస్తాము అని చెప్పిందనే ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా పోలీసులకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చూడండి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక 32 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తి పోలీసులకు ధమ్కీ ఇవ్వడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు, మన ఆంధ్రప్రదేశ్లో అయితే జరిగింది. చూడండి ఎట్లా ధమ్కీ ఇస్తున్నాడో. మంగళవారం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శిస్తాడు కానీ 10 పైసలు కూడా ఇవ్వడు. 10 పైసలు కూడా ఇవ్వకపోగా ఆ నాయకులందరినీ జన సమీకరణ చేయమని టార్చర్ పెట్టి జన సమీకరణ చేయించుకొని ఇంకా నా మీద క్రేజ్ తగ్గలేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండు అని చెప్పింది నేను స్లోగన్లు ఇచ్చుకుంటాడు. సరే, అది ఆయన పర్సనల్ అనుకోండి. మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై జగన్ విరుచుకుపడ్డారు. తమ పార్టీ నాయకుల విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు ఊడదీస్తామని హెచ్చరించారు. ఈయన బట్టలు ఊడదీస్తామంటే వాళ్ళేం గమ్మునుండ్రు. ఒక బీసీ ఎస్ఐని పట్టుకొని నోటికి వచ్చినట్లు బ్రోకర్ అని సంబోధిస్తే ఆ ఎస్ఐ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. చూడండి ఆ ఎస్ఐ ఏం మాట్లాడుతున్నాడు. జగన్ బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు జగన్. పోలీసులు చూడండి, ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో, బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పదీస్తారనేది ఇదేమో అరటి తొక్క కాదు. యూనిఫామ్ ఏమో మీ తాత రాజారెడ్డో లేకపోతే రాజశేఖర్ రెడ్డో లేకపోతే నువ్వు ఇచ్చింది కాదు. మేము కష్టపడి ఎగ్జాములు రాసి ఆ పోటీ పరీక్షల్లో నెగ్గి ఎస్ఐలు అయినాము కానీ నీ దయాదాక్షిణాల మీద మేమేమి ఎస్ఐలు కాలేదు. నోరు జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి, అసలు ఇండియాలోనే ఆడ జరిగినది ఒక పోలీసు డ్రెస్ వేసుకున్న ఆయన ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష హోదా లేదనుకోండి, అయినా కూడా ప్రతిపక్ష 40% ఓట్లు వచ్చిన ఆయన్ని ఈ విధంగా అయితే, బాబు నోరు దగ్గర పెట్టుకో, నువ్వు ఇచ్చిన డ్రెస్ కాదు ఇది, మేము సంపాదించుకున్న డ్రెస్సు, మేము సంపాదించుకున్న డ్రెస్సును ఇప్పేదానికి నువ్వెవరు, కావాలంటే అరటి తొక్క ఇప్పుకో అని చెప్పాడు. అదేవిధంగా పోయిన పనేమి మాట్లాడే మాటలేమి అని కూడా విచక్షణ కోల్పోయి మెంటల్ కృష్ణ గురించి మాట్లాడతాడు, నందిగాం సురేష్ గురించి మాట్లాడతాడు. వాళ్ళేమైనా స్వతంత్ర సమరయోధులా? వాళ్ళని అసలు ఎందుకు జైల్లో పెట్టారు? కనీసము విషయ పరిజ్ఞానం కూడా లేకుండా అసలు పోసాని కృష్ణమురళిని జైల్లో పెట్టింది ఎందుకు? బూతులు మాట్లాడింది దానికి కదా. బూతులు మాట్లాడితే జైల్లో పెట్టిన అతన్ని కూడా వెనకేసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఈ విధంగా బట్టలు ఊడదీస్తామనంటే నువ్వు ఇచ్చిన డ్రెస్సు కాదు నైనా, మేము కష్టపడి సంపాదించినటువంటి డ్రెస్సు, ఇదేమి అరట తొక్క కాదు, నువ్వు ఇప్పమంటే ఇప్పేదానికి నువ్వు ఇప్పలేవు, నీ కథ అయిపోయిందని ఆ ఎస్ఐ అయితే ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశాడు. అది సోషల్ మీడియా వేదికగా ఫుల్గా వైరల్ కూడా అవుతోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.